దేవునికి స్తోత్రం. ఈ దిన కృపామయుడైన దేవాదేవుడైన యెహోవా పరిశుద్ధ వాగ్దానం. యెహోవా ఒబేదెదోము ఇంటివారిని ఆశీర్వదించెను. 2 సమూయేలు 6:11. ప్రియా కృపామయుడైన దేవాదేవుని బిడ్డలారా, పరిశుద్ధులైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మన దేవుడు ఆశీర్వాదాల కర్త, ఆశీర్వదించే గొప్ప దేవుడు. మన దేవుడి నూతన సంవత్సరంలో మనకి జయము విజయము ఆనందాదన సంరక్షణ ఇచ్చి మన పరిపూర్ణంగా సంపూర్ణంగా చేయాలని ఆయన యొక్క ప్రధాన ఉద్దేశం. యెహోవా దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకు విజయవంతమైన ప్రతి ఆత్మకార్యం జరిగించడానికి ఆయన కృప కొరకు కనిపెడదాం. యెహోవా దేవుని యొక్క మందసము 3 నెలలు గిద్దీడగు ఒబేదెదోము ఇంట్లో ఉండగా యెహోవా దేవుడు ఒబేదెదోము ఇంటి వారిని ఆశీర్వదించాడు. నేడు మన ఇంటిని కూడా ఆశీర్వదిస్తున్న అద్వితీయ దేవుడు. యెహోవా మందసమును బట్టి ఇశ్రాయేలు ఆశీర్వదించబడ్డారు. యెహోవా మందసం ఉన్న చోట దేవుని ప్రసన్నత ఉంటుంది. వారు యుద్ధమునకు బయలుదేరినప్పుడల్లా యాజకులు నిబంధన మందసమును మోసెడివారు. మొదటి రాజుగు సౌలు పరిపాలించిన 40 సంవత్సరముల కాలంలో నిబంధన మందసం పట్టించుకోలేదు. జయముగల దేవుని బిడ్డలారా, అయితే దావీదు 30,000 మంది సూరులతో వెళ్లి దేవుని మందసమును తెచ్చుటకు పూనుకోగలిగాడు. దానిని ఎవరు ఎలా తీసుకొని రావాలని దావీదునకు తెలియకుండెను. గనుక దేవుడిని మందసమును కొత్త బండి మీద ఎక్కించుకొని తోలుకొని వచ్చారు. ప్రతిష్ఠించబడిన యెహోవా మందసమును యాజకులు తప్ప మరెవ్వరూ కూడా దాన్ని మోయకూడదు, ముట్టుకొనకూడదు కూడా. అందువలన విషాదం జరిగింది దేవుని బిడ్డలారా. బండి నాకోను కళ్ళం దగ్గర వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారింది. బండి తోలు చిన్నిన ఇద్దరిలో ఒకరైన ఉజ్జా తన చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా దేవుని కోపము అతని మీద రగులుకోగలిగింది. అంతేకాదు, దేవుడు మొత్తాడు గనుక అక్కడికక్కడే పడి చనిపోయాడు. జయముగల దేవాదేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు. దేవునందు చాలా పరిశుద్ధంగా, యథార్థంగా, ఖచ్చితంగా మనం ఉండాలి. జరిగిన దాన్ని బట్టి దావీదు బహుగా దేవునికి భయపడ్డాడు. గనుక దేవుని మందసమును దావీదు పురంలోనికి తీసుకొని వచ్చుటకు తెగించలేదు. దానిని ఒబేదెదోము ఇంటిలో భద్రపరిచాడు. అప్పుడు మందసమును బట్టి దేవుడు ఒబేదెదోము ఇంటి వారిని ఆశీర్వదించాడు. పాత నిబంధన కాలమందు మందసమున్నట్లు నేడు మన జీవితంలో, మన కుటుంబాల్లో కూడా పరిశుద్ధ గ్రంథం అనగా బైబిల్ గ్రంథం ఉన్నది. దానిని ప్రేమించుట దానికి తగిన స్థానమిచ్చి ధ్యానించడానికి నీకు ఆశీర్వాదకరంగా ఉండని నేను జయముగల దేవుడి పేరిట తెలియజేస్తున్నాను. జీవాధిపతి దేవాదేవుని బిడ్డలారా, ఈ వడంబడికల పెట్టే మన ఇంట్లో ఉన్నది. ఈ పరిశుద్ధుని యొక్క జీవగ్రంథం మన ఇంట్లో ఉన్నది. కనుక నా పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు, దాన్ని మోస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. నిబంధన మందసములో పరలోకమన్నా సిగుర్చిన అహరోను కర్ర 10 ఆజ్ఞలతో కూడిన రాతి పలక ఉన్నది. ఇవి జ్ఞాపకం చేసుకోవలసిన 3 ప్రాముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆకాశం నుండి మన్నాను కురిపించడం ద్వారా దేవుడు తన ప్రజలను పోషించాడు. నేడు క్రీస్తే జీవాహారముగా ఉన్నాడు. సిగిరించిన అహరోను కర్రను మరియు రాతి పలక దేవుని క్రియ చేసిన విధానం బట్టి మనకు తెలియజేస్తున్న దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంను ఎక్కువగా జ్ఞానించండి. దేవుడి మిమ్మలను, మీ కుటుంబాన్ని, మీ కుటుంబ సభ్యులను వర్ధలు చేసి దీంపచేయగల గొప్ప దేవుడైన దేవాదేవుని యొక్క ఆశీర్వాదాలు మీ ఇంట్లో ఉంటాయి, మీ కుటుంబంలో ఉంటాయి, మీ పక్షాన ఉంటాయి. దేవుడు తన ఉన్నతమైన కార్యాలు మీ పక్షాన, మీ కుటుంబం పట్ల జరిగించగల గొప్ప దేవుడు. ఆ దేవాదేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను మీరు పొందటానికి, ఈ నూతన సంవత్సరం నూతన కార్యాలు మీరు పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడికి మహిమార్థంగా, మీకు ఆశీర్వాదకరంగా మీరు జీవించాలని, మీరు ఆయనతో కొనసాగాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. దేవాదేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ మీ ఇంట్లో ఉండుగాక. పరిశుద్ధాత్మ దేవుని కృప మీతో ఉండుగాక. పరిశుద్ధాత్మ దేవాదేవుని యొక్క ఆ యొక్క ఆశీర్వాదాలు మీతో ఉండుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడును, సర్వోన్నతుడు, మహామహుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయన నీ కుమారుడు యేసు నామములో మీరు మాకు ఇచ్చిన శుభవాగ్దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. యెహోవా దేవానికి స్తోత్రాలు. ఒబేదెదోము ఇంటి వారిని ఆశీర్వదించారు. నేడు మా ఇంటిని, మా కుటుంబ సభ్యులను మీరు ఆశీర్వదించగల గొప్ప దేవుడు. దేవానికి స్తోత్రాలు. నాయన మా ఇంట్లో, మా పక్షాన మీ కార్యం మీరు జరిగించి, మీ పరలోక ప్రసన్నాన్ని మాకు అందరికి అనుగ్రహించి, పరిశుద్ధాత్మ మీ కార్యము పట్ల జరిగించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి వర్ధల చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.